శ్రీమాత్రే నమః. నాది నల్లజర్ల మండలం, నల్లజర్ల గ్రామం. నా పేరు పాకలపాటి రామారావు. ఇక్కడ మాకు గ్రామ దేవతలు 2 గుళ్ళు ఉన్నాయి నల్లజర్లలో. ఒకటి పెద్ద గుడి, ఒకటి చిన్న గుడి. ఊరి మధ్యలో సలివిడి పానకాలకని అనుకూలంగా ఇక్కడ పెట్టారు. పెద్ద గుడిలో అక్కడ పాత ఊరు కాబట్టి అక్కడ ఊరికి దూరం అయిపోయిందని అప్పుడు ఇక్కడ ఊరి మధ్యలో కట్టాలని కట్టారు. సలివిడి పానకాలు సల్లన తల్లి సలివిడి పానకాలతోటే తృప్తి చెందుతుంది. జంతు బలులు అవి జరగవు ఇక్కడ. అన్నీ సలివిడి పానకాలతోటి ప్రతి 3 నెలలకోసారి, సంవత్సరంలో 4 సార్లు అమ్మవారిని ఊరేగింపుగా గ్రామం సంబరం చేస్తాం. సంవత్సరానికి 4 సార్లు సంబరం చేస్తాం. ప్రతి ఇంటికి అమ్మవారు వెళ్ళి కైంకర్యాలు తీసుకుని సలివిడి పానకాలు తీసుకుని వస్తుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ ఈ గుడికి అన్నీ ప్రజల మీద విరాళాలు వస్తుంటాయి. వాటితోటే ఈ గుడి నడుపుతుంటాం. ఇక్కడ ప్రతి ఇంటికాడ ఏ శుభకార్యం అయినా సరే అమ్మవారిని కొలుపుతాకి ఇక్కడికి వచ్చి ఇక్కడే అన్నీ చేసుకుంటారు. సలివిడి పానకాలు పోసి కానీ కార్యక్రమం చేయరు ఊళ్ళో. ప్రతి ఒక్కరూ అన్నిటికీ గ్రామ దేవతని కొలుస్తారు. వేరే గ్రామాల్లో ఆలయానికి వెళ్ళి సలివిడి పానకాలు ఇస్తారు. అయితే మా నల్లజర్లలో మటుకు ఇంటింటికి అమ్మవారే వచ్చి సలివిడి పానకాలు తీసుకుంటారు. అది ఎప్పుడూ మా పెద్దల నుంచి, మా పురాతనం నుంచి, మా తాత ముత్తాతల నుంచి అదే ఆచారం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మేము అదే నడుపుతున్నాం, అదే చేస్తుంటాం. ఈ గుడికి మంచి చెడ్లు అన్నీ మేమే చూస్తుంటాం. మా ఊరు రజకుల పాత్ర ఇక్కడ అమ్మవారి దగ్గర ఎక్కువగా ఉంటుంది. వాళ్ళేమో ఘటాలు ఎత్తుకుని తిరుగుతారు, ఊరు సేవలో పాల్గొంటారు. అలాగే మా హరిజనులు మాదిగలు ఉన్నారు. మాదిగలు కూడా ఎప్పుడూ డప్పులతోటి సహా వచ్చి డప్పులతోటి సంబరం చేసి గ్రామ దేవతకి అన్ని లాంఛనాలు జరుపుతారు. ఇక్కడ కన్నవారిల్లు ఉంది. ఎలమాటి వారి ఇంటికి వెళ్ళి పానుపు వేసాక అక్కడి నుంచి వచ్చి అప్పుడు ఊళ్ళో తిరుగుతాకి సోమలమ్మ తల్లి బయలుదేరి వెళ్తుంది. ముందు కన్నోరింటికి వెళ్ళి వస్తేనే కానీ వెళ్ళరు. కన్నోరింటికి వెళ్ళి వస్తుంది ఆవిడ. వెళ్ళి వచ్చాక అప్పుడు ఊరు తిరుగుతారు. ఇలాగా నేను తెలిసిన కాడి నుంచి జరుగుతుంది ఈ సంబరాలన్నీ. ప్రతి సంవత్సరము అత్తవారు ఇచ్చే కైంకర్యాలు అత్తవారు ఇస్తారు. ఒల్లూరోరు గుడికి దీప నైవేద్యాలు ఇక్కడ మా ఆచార్యుల వారు ఉండి ఆయన దీప నైవేద్యాలు రోజు దీపం పెడతారు. ఇవన్నీ కైంకర్యాలు జరుగుతుంటాయి. ముఖ్యమైన ఉగాదికి కానీ లేకపోతే ఇంకో ముఖ్యమైన పండగలకు కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న మహిళలు అందరూ వచ్చి చీర కట్టి అమ్మవారికి సలివిడి పానకాలు సమర్పించి, బూరులు అన్నీ సమర్పించి లలితా సహస్ర పారాయణం అలాంటివి చేసి అమ్మవారి మెప్పు కోసం చేస్తారు. మా సోమలమ్మ తల్లి మటు శాంతమూర్తికి చల్లన తల్లి మూల అందరూ కూడా శాంతంగానే చేస్తారు. ఇక్కడ జంతు బళ్ళు అవి మా నల్లజర్లలో లేవు. ఇప్పుడు మటుకు ఎప్పుడూ జరగవు. ఇప్పుడు పోయిన కాలం నుంచి ఎప్పుడూ లేవు. చల్లన తల్లి అన్ని విధాల ఊరిని కాసి కాపాడుతుంది. Like and subscribe Eagle Media Works.